ప్లీజ్ వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా జున్ను లక్ష్మిని స్టేజ్ పైన చూసి, ఏంటి బాబా మా అమ్మ అలాంటి డ్రెస్ వేసుకుంది చెప్పి ఇంకా అర్జున్ అడుగుతూ ఉంటే ఇంకా అర్జున్ జున్ను నోరు మూసేస్తూ ఉంటాడు. ఇంకా అర్జున్ జున్నుకి అక్కడ ఉంది మీ అమ్మ కాదు, మనం ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం అని చెప్పి ఇంకా అర్జున్ అంటాడు. ఇంకా లక్కీ మనం చూడడానికి వచ్చింది ఈవిడనేనా, ఈవిడేంటి ఇలా ఉంది అని చెప్పి ఇంకా మిత్రని అడుగుతూ ఉంటుంది. నువ్వేం మాట్లాడకు లక్కీ అని చెప్పి మిత్ర అంటాడు. వివేక్ లక్కీని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళు అని చెప్పగానే ఇంకా వివేక్ లక్కీని అక్కడి నుంచి తీసుకెళ్తాడు. ఇంకా వివేక్తో లక్కీ, బాబాయ్ అక్కడ ఉంది జున్ను వాళ్ళ అమ్మ అని అంటే, కాదు అక్కడ ఉంది వేరే ఆవిడ, జున్ను వాళ్ళ అమ్మ కాదు అని చెప్పి ఇంకా వివేక్ అంటాడు. ఇద్దరు ఒకేలా ఎందుకున్నారు, వాళ్ళిద్దరు కవల పిల్లలా అని చెప్పి అంటే, కవల పిల్లలు కాదు, కొన్ని సందర్భాల్లో ఇద్దరు ఒకేలాగా ఉంటారు, ఇంకా నువ్వేం మాట్లాడుకో అని చెప్పి ఇంకా వివేక్ అంటాడు. లక్ష్మి మాట్లాడుతూ, నేను ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చాను, ఈ ప్రాజెక్ట్ సమర్థవంతుల చేతిలో పెట్టడమే నా లక్ష్యం అని చెప్పి ఇంకా లక్ష్మి చెప్తూ ఉంటుంది. కాదు, నేను ఇండియా రావడానికి 2 కారణాలున్నాయి. ఒకటి మా నాన్నగారు తన బాధ్యతలు మొత్తం నా భుజం మీద పెట్టడం, రెండోది నాకు ఈ భారతీయ వ్యవస్థ అంటే చాలా ఇష్టం. అక్క చెల్లెలు, అన్న తమ్ముళ్ళు అందరూ కలిసి ఉండే కుటుంబాలంటే నాకు చాలా ఇష్టం అని చెప్తూ ఉంటుంది. అంతేకాకుండా ఇండియాలో భార్యాభర్తల సంబంధం కూడా చాలా బాగుంటుంది. ఎన్ని మనస్పర్ధలు వచ్చినా ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకొని కలిసి ఉంటారు. అందరూ కలిసి ఉండడం నాకు చాలా ఇష్టం అని చెప్తూ ఉంటుంది లక్ష్మి. ఇంకా జయదేవ్ అమెరికా నుంచి వచ్చిన కుటుంబం గురించి ఎంత బాగా మాట్లాడుతుందో, తన స్పీచ్ నాకు బాగా నచ్చింది అని చెప్తూ ఉంటాడు. ఇంకా అప్పుడు అరవింద, అవునండి మన సాంప్రదాయాలంటే తనకి చాలా ఇష్టం అనుకుంటా, తనని ఒకసారి మన ఇంటికి భోజనానికి రమ్మని పిలుస్తాను అని చెప్పి అంటుంది. ఇంకా మనీషా దేవయానితో, ఆంటీ నేను ఇక్కడ ఉంది లక్ష్మి కాదు సంయుక్త అని చెప్పాను, కానీ నాకెందుకో సంయుక్త లాగే లక్ష్మి వచ్చినట్టుగా అనిపిస్తుంది అని చెప్పి అంటుంది. ఇంకా దేవయాని, నీకు బాగా పిచ్చి పట్టింది, నిన్నెవరూ మార్చలేరు అని చెప్పి అంటుంది. ఇంకా అరవింద సంయుక్త దగ్గరికి వెళ్ళి, అమ్మ నువ్వు స్పీచ్ చెప్పావు కదా అది చాలా బాగుంది, నువ్వు మా ఇంటికి వస్తే అవన్నీ చూడొచ్చు మా ఇంట్లో, నువ్వు మా ఇంటికి భోజనానికి రావాలి అని చెప్పి ఇంకా అరవింద అంటుంది. మీరు ఇలా రమ్మంటుంటే ఎప్పుడెప్పుడు మీ ఇంటికి రావాలా అని నాకు ఆతృతగా ఉంది, ఎప్పుడో ఎందుకు రేపే నేను మీ ఇంటికి భోజనానికి వస్తాను అని చెప్పి అంటుంది. ఇంకా అరవింద సరే అంటుంది. ఇంకా మరో పక్క జున్ను ఏమో అర్జున్తో, అక్కడ ఉంది అమ్మే, అమ్మని ఆ మాత్రం నేను కనిపెట్టలేనా, ఎందుకు నాకు అబద్ధం చెప్తున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. నన్ను ఏదో కొత్త వాడిని చూసినట్టుగా చూస్తుంది, ఎందుకని చెప్పండి అని చెప్పి ఇంకా అర్జున్ అడుగుతూ ఉంటాడు జున్ను. ఇంకా జాను, అక్కడ ఉంది మీ అమ్మ కాదు, మీ అమ్మలాగా ఉన్న మరో ఆవిడ అని చెప్పి ఇంకా జాను అంటుంది. అప్పుడు జున్ను మనసులో, అక్కడ ఉంది మా అమ్మ కాకపోతే మరి మా అమ్మ ఇంట్లో ఉంటుంది కదా, ఇంటికి వెళ్ళి చూసే సరిపోతుంది అని చెప్పి అనుకుంటాడు. ఇంకా జున్ను ఇంటికి రాగానే, గ్రానీ మా అమ్మ ఎక్కడుంది, ఇంట్లో ఉందా, ఇంట్లో లేదు కదా, అయితే అక్కడ ఉంది మా అమ్మే, నేను చెప్తే నువ్వు నమ్మలేదు కదా బాబా అని చెప్పి ఇంకా జున్ను అంటాడు. లక్ష్మి అటుగా వస్తూ, ఏమైంది జున్ను అని అంటే ఇంకా జున్ను, అమ్మ నువ్వు ఇక్కడే ఉన్నావా, నేను అక్కడ నీలాగే ఉన్నా మరో ఆవిడ్ని చూశాను, అచ్చం నీలాగే ఉంది అని చెప్తూ ఉంటాడు. అయినా అక్కడ ఉంది నేనే అని ఎలా అనుకున్నావు జున్ను, అలాగా వేరే వాళ్ళు కూడా ఉంటారు కదా అని చెప్పి లక్ష్మి అంటుంటే, సారీ అమ్మ అని చెప్పి ఇంకా జున్ను అంటాడు. లక్ష్మి తన మనసులో ఇంకా బాధపడుతూ ఉంటుంది. అర్జున్ పైకి వెళ్ళిపోతాడు. ఇంకా లక్ష్మి అర్జున్తో, ఇలా నా కొడుకుని మోసం చేస్తున్నాను అని చెప్పి ఇంకా బాధపడుతూ ఉంటుంది. అర్జున్, నువ్వు ఒక మంచి పని కోసమే చేస్తున్నావు, తప్పు చేస్తున్నావు అనే భావన నుంచి పక్కనికి వచ్చే లక్ష్మి అని చెప్పి ఇంకా అర్జున్ ధైర్యం చెప్తూ ఉంటాడు లక్ష్మికి. నువ్వు ముందు ఏ తప్పు చేయలేదని నీకు నువ్వు సర్ది చెప్పుకో లక్ష్మి, అప్పుడే నువ్వు ఏ పనైనా సాధించగలవు అంటాడు. ఇంకా సరే అని చెప్తుంది లక్ష్మి. ఇంకా జాను లక్ష్మిని, అక్క అయితే నువ్వు రేపు ఆ ఇంటికి వెళ్తున్నావా అంటే, ఆ వెళ్తున్నాను జాను, రేపు నాతో పాటు నువ్వు కూడా రావాలి అని చెప్పి లక్ష్మి అంటుంది. ఆ దేవయాని నన్ను చూస్తేనే కోప్పడుతూ ఉంటుంది, అలాంటిది నేనెలా వస్తాను అక్క అని చెప్పి ఇంకా జాను అంటుంది. నువ్వు ఆ ఇంట్లోకి అడుగు పెట్టడమే కాదు, ఆ ఇంట్లో వాళ్ళతో పాటు కలిసిమెలిసి ఉంటేనే వివేక్కి నీకు పెళ్లి జరుగుతుంది. ఇంకా ఎలా సాధ్యమని చెప్పి జాను అడిగితే ఇంకా అర్జున్ ఒక ప్లాన్ చెప్తూ ఉంటాడు. అప్పుడు లక్ష్మి, అవును అర్జున్ గారు, సంయుక్త మనిషిగా అయితేనే జానుని లోపలికి రాణిస్తారు, అలాగే నేను జానుని నాతో పాటు తీసుకువెళ్తాను, మనిషిగా వస్తే నాకు గౌరవం ఇస్తారు కాబట్టి నేను చెప్పింది వింటారు, జానుని అక్కడ ఉండనిస్తారు అని చెప్పి ఇంకా లక్ష్మి అంటుంది. ఇంకా మిత్ర సంయుక్తాన్ని తలుచుకుంటూ పాత ఫోటోలు, లక్ష్మితో దిగిన ఫోటోలు తీసి ఇంకా చూస్తూ ఉంటాడు.
మనీష కోపంగా మిత్ర అని పిలుస్తుంది. నువ్వు మళ్ళీ లక్ష్మిని గుర్తు చేసుకుంటున్నావు, ఎందుకో తెలుసుకోవచ్చా మిత్ర అని చెప్పి అడుగుతుంది. సంయుక్త అచ్చం లక్ష్మిలాగా ఉండటం ఏంటో, నాకైతే అక్కడ ఉంది లక్ష్మియే అనిపిస్తుంది. కానీ వివేక్ చూపించిన ఫొటోస్ అక్కడ ఉన్నది సంయుక్త అనే నమ్మాల్సి వచ్చింది. అంతేకాకుండా సంయుక్త నీ ఫ్రెండ్, ఇద్దరు కలిసి చదువుకున్నావని చెప్పావు కదా, అందుకే ఇంకా నమ్మాల్సి వస్తుంది. మనీష మనసులోచ్చి దేవయాని ఆంటీ ఇవన్నీ చెప్పి నన్ను ఇరికిచ్చింది, అక్కడ ఉంది లక్ష్మి అని చెప్పి నేను వాదించలేకపోతున్నాను ఇంకా తన మనసులో అనుకుంటూ ఉంటుంది. దేవయాని పద మనీష వెళ్దామంటే, ఎందుకు ఆ లక్ష్మికి హారతి ఇచ్చి లోపలికి ఆహ్వానించడానికి అని అంటే, మనీష అక్కడ ఉంది లక్ష్మి కాదు సంయుక్త అని చెప్పి ఇంకా దేవయాని అంటుంది. కాదంటే అక్కడ ఉంది లక్ష్మినే, కానీ మీరు నా ఫ్రెండ్ అని చెప్పి ఇరికించారు, నేను లక్ష్మి అని చెప్పి వాదించలేకపోతున్నాను, లక్ష్మి అని చెప్పి మిత్ర నమ్ముతున్నాడు. దేవయాని మనీష వైపే చూస్తూ ఉంటే, ఏంటంటే అలా చూస్తున్నారంటే, ఏం లేదని చెప్పి ఇంకా అక్కడి నుంచి వెళ్తుంది. ఇంకా అరవింద సంయుక్త వస్తుందని చెప్పి రెడ్ కార్పెట్ పరిపిస్తుంది. ఇంకా అది చూసి ఏంటి సంయుక్త కోసం రెడ్ కార్పెట్ అంటే ఇంకా దేవయాని అలాగే చెయ్యాలి మనీష, అప్పుడే మనకి ప్రాజెక్ట్ మనకు వస్తుంది. ఇంకా జాను ఇంటికి రావడంతో అరవింద ఏంటి జాను ఇలా వచ్చావంటే బావగారితో మాట్లాడడానికి అని అంటుంది. ఇంకా అప్పుడు దేవయాని బావగారు బండరాయి అని చెప్పి భలే వరుసలు కలుపుతున్నావు, ఇంకా ఎందుకు వచ్చావని చెప్పి కోప్పడుతూ ఉంటుంది. ఇంకా అప్పుడు అరవింద నీవు వివేక్ విషయంలో నీకు నచ్చినట్టుగా చేస్తున్నావు, జాన్లో నీకు ఎటువంటి సంబంధం లేదు, లక్ష్మి చెల్లెలుగా జానుకి ఈ ఇంటితో సంబంధం ఉంది, తను ఎప్పుడైనా వెళ్ళొచ్చు రావచ్చు అని చెప్పి ఇంకా అరవింద అంటుంది. జాను మా తరపున వస్తుంది అని చెప్పి ఇంకా దేవయానితో అంటుంది. అప్పుడే అక్కడికి మిత్ర వస్తాడు. ఇంకా బావగారు నేను ఆ టీచర్ జాబ్ మానేశాను, నాకు ఆ శాలరీ సరిపోవట్లేదు, ఏమైనా ఉద్యోగం కోసం చూస్తున్నాను అని అంటే, ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏముంది జాను, నువ్వు మా ఇంట్లోనే ఉండొచ్చు కదా అని చెప్పి ఇంకా మిత్ర అంటాడు. నేను ఎవరి మీద ఆధారపడనని తెలుసు కదా బావగారు అంటుంది. ఇంకా మనీష ఏంటి ఆంటీ, లక్ష్మికి కానీ జానుకి కానీ ఆత్మాభిమానం ఎక్కువ కదా, ఒకరి ముందు ఇలా చేయి చాచి ఉద్యోగం అడగరు కదా అని చెప్పి అంటుంది. ఇంకా అరవింద మిత్ర నీకు ఏదో ఒక ఉద్యోగం చూసి పెడతాడు అని అంటుంటే, ఇంకా అప్పుడు మిత్ర కాసేపట్లో సంయుక్త వస్తుంది, తను భోజనం చేసి వెళ్ళాక మనం మాట్లాడుకుందాం, అప్పటి వరకు నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి ఇంకా మిత్ర అంటాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.